కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గంట్రా వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా సేద్యం చేసే జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. మంత్రులు వస్తా ఉన్నారు. మంత్రులు అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యవస్థ. మరి ఈ జిల్లా నుంచి శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏం జరుగుతున్నది జిల్లాలో, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా దాని మీద కూడా దృష్టి పెట్టి పనిచేయమని కూడా వారికి సూచన చేస్తూ ఉన్నా. ఎరువుల విషయంలో కావచ్చు, ఈరోజు మన జిల్లాలో ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పటికే కొన్ని వేల క్యూసెక్లు, లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. ఎందుకు మీకు బేసిజం పట్టింపులు? రైతులకు సంబంధించినటువంటి రైతులతో రాజకీయాలు అవసరమా మీకు? తక్షణమే మోటార్లు స్టార్ట్ చేయమని కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ, మరి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు 27వ తారీఖు నాడు భూపాలపల్లి ఇదే పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. ఆ రోజు పార్టీలో ఉండేటువంటి ముఖ్య చనిపోవడం జరిగింది. వారి యొక్క తండ్రి సంబంధించినటువంటి కొడారి కుమ్రయ్య గారు ఇస్పేట గ్రామానికి సర్పంచ్గా సేవలు అందించిండు. ఆయన మరి తండ్రి గారి యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటానని అనుకునే సందర్భంలో కేటీఆర్ గారు ఆ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. మొగుళ్ళపల్లిలో అక్కడ మా పార్టీ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ మరి పార్టీ యొక్క కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మరి వారి యొక్క రాక సందర్భంగా కూడా మీ ద్వారా మా శ్రేణులందరినీ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం. మీ సంగతి కూడా ఉన్నది, మీ మీడియాది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. మరి అవి కూడా ఎందుకు ఇస్తలేరో మరి అవి వాటిని కూడా ఇవ్వాలని చెప్పి ఒక ప్రజాప్రతినిధిగా మరి గతంలో వారికి కేటాయించినటువంటి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కూడా మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీడియా మిత్రులు అంటే కూడా మరి ఆ రోజు ఆలోచన చేసి భూపాలపల్లిలో సరియైన స్థలం లేకపోతే గన్పూర్లో ఉండేటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆనాడు ఉండేటి కలెక్టర్ గారు అందరి సమక్షంలోనే మరి మీకు కావాల్సినటువంటి మరి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీకు ఇల్లు ఇస్తే బాగుంటుంది. ఆ 2 బెడ్రూమ్ల ఇళ్లలో మీకు కూడా ఇల్లు కట్టిస్తే బాగుంటుందని నా యొక్క డిమాండ్.